విశాఖలో శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి గారి నిర్వహణ. ఇప్పుడు స్మార్తానందేంద్ర సరస్వతి ప్రస్తుతం తర్వాత వారసుడిగా టేకప్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివాదాలు, ఆ వివాదాలు సృష్టించిన ఇష్యూస్ అవన్నీ వదిలేద్దాం. అవి ఎవరి వాదన వాళ్ళదే. దాంట్లో నేను వీళ్ళ వాదన రైట్, వీళ్ళ వాదన రాంగ్ అని సమర్థించను, వ్యతిరేకించను. అది అనవసరమైనటువంటి చర్చ కూడా. కానీ ఒక అంశంలో సంతోషపడాల్సినటువంటిది ఏంటంటే, భారతదేశంలో సాధారణంగా మన ఏరియా వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎదిగితే సంతోషపడతాం కదా. హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయితే సంతోషపడతాం, అమెరికా వెళ్ళి సెటిల్ అయితే సంతోషపడతాం, ఇట్లాగా ఉంటుంది కదా. ఉత్తరాఖండ్లో ఋషికేశ్ అందరికీ తెలిసింది కదా, పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ ఉండేటటువంటి ఎక్కడెక్కడి నుంచినో వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు. అట్లాంటి ఋషికేశ్లో ఒక స్నానఘట్టం ఏర్పాటు చేసి, ఆ స్నానఘట్టానికి విశాఖ శారదాపీఠం స్నానఘట్టం అనేటటువంటి పేరుని ఖరారు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం, నిర్మించి స్వయంగా. కరెక్ట్గా విశాఖ శారదాపీఠం వాళ్ళ యొక్క ఆశ్రమం అక్కడ ఉందట, ఋషికేశ్లో. అక్కడ 2009 నుంచి నడుస్తుందట. అప్పటి నుంచి నడుస్తున్నటువంటి దానికి అక్కడున్న ప్రభుత్వం గుర్తించి ఆ పక్కన ఘాట్ ప్రభుత్వం నిర్మించి విశాఖ శారదాపీఠం పేరు పెట్టి ఆ ఘాట్ నిర్వహణని ఇప్పుడు ప్రజలకి వదిలిపెట్టింది. ఆశ్రమానికి నిర్వహణ చేస్తుంది, ప్రజలు అక్కడి నుంచి స్నానాలు చేయొచ్చు. సేమ్ టైం గంగా హారతి అక్కడ ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాశీలో ఉండేటటువంటి తరహాలో అది ఆశ్రమం వాళ్ళే రెగ్యులర్గా చేసేటట్టు. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆశ్రమం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభుత్వం వాళ్ళకి గౌరవించడం, మన తెలుగు పేరుతోనే అక్కడ ఉండటం అన్నటువంటిది ఓ విశేషం. బ్రహ్మణోగ్నిపర్యంతం నైరుత్యాద్ వాయుభ్యాంతం బ్రహ్మణోగ్నిపర్యంతం నైరుత్యాద్ వాయుభ్యాంతం అగ్నితా ప్రణేతా పర్యంతం ఇతరథా వృత్తి. से अग्नि ऊर्ध्वमुखी होता है। अग्नि का मुख जो है अधोमुख ऊपर को आहुति उत्तर दी जाती है। अग्नि को सम्मुख करने के लिए जल का भर देना होता है, तो सम्मुख होकर के उपस्थित होती है और हविष्यान जो हमारा होता है उसको ग्रहण करता है। समिधस्तिस्रः